ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. పీఎంజీఎస్వై కింద తెలంగాణకు మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని సీతక్క కోరారు. రాష్ట్రాలపై 40% భారం కాకుండా పీఎంజీఎస్వైకి 100% నిధులు కేంద్రం భరించాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ వన్యప్రాణి చట్టాలతో రోడ్డు పనులు ఆలస్యం అవుతున్నాయని, ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా ఉన్న అటవీ నిబంధనలు సవరించాలన్నారు. ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో రోడ్డు అనుమతులకు తీవ్ర జాప్యం జరుగుతుందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, దక్షిణ రాష్ట్రాల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. PMGSY is not just a road program, but an important driver of rural development. The program has now reached a stage where it is connecting remote villages, forest habitations, tribal godems, tribal tandas, and helping improve livelihoods and living standards in interior areas. At the same time, some important policy issues need attention. Earlier, PMGSY works were fully funded by the Government of India. But during the last decade, states were asked to bear 40% of the project cost. We request to Government of India to review these conditions. PMGSY